తన భర్త వేరే మహిళను కన్నెత్తి చూసినా సరే ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాంటిది ఒక మహిళ ఏకంగా తన భర్తకు దగ్గరుండి మరో అమ్మాయితో పెళ్లి చేయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మహబూబాబాద్కు చెందిన సురేష్ సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే సురేష్కు ఒక మేనమామ ఉన్నాడు. అతనికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురి వివాహం ఇప్పటికే జరిగినప్పటికీ చిన్న కూతురు సంధ్య మానసిక దివ్యాంగురాలు. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో సంధ్య తల్లిదండ్రులు సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు. సరితకు కూడా సంధ్య గురించి ముందుగానే పూర్తిగా తెలుసు. మానసిక దివ్యాంగురాలైన సంధ్య సురేష్ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో సురేష్ సంధ్యల వివాహం దగ్గరుండి మరి జరిపించినట్లు బంధుమిత్రులు చెప్తున్నారు. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ. అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది. దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంటున్నాం. ఇప్పుడు Thank you.